తమిళనాడు ప్రజలకి సాంబార్ అంటేనే ఒక ఎమోషన్. మామూలుగా ముక్కలేనిదే ముద్ద దిగదు అని మనం వింటూ ఉంటాం కానీ తమిళనాడులో అయితే సాంబార్ లేనిదే ముద్ద దిగదు అన్నట్టు. సాంబార్ అన్నం, సాంబార్ ఇడ్లీ ఇలా రకరకాల సాంబార్లతో కూడినటువంటి ఆహార పదార్థాలు వాళ్ళు తింటూ ఉంటారు. అండ్ అదేవిధంగా సాంబార్ అంటేనే వాళ్ళకు ఒక ఎమోషన్ లాంటిది అనమాట. చాలా మంది తమిళనాడు ప్రజలు సాంబార్ని చాలా ఇష్టపడుతుంటారు. అదే ఇష్టం ఒక వ్యక్తి ప్రాణం తీసింది. అసలు ఏం జరిగిందంటే తమిళనాడులోని ధర్మాపురి జిల్లాలోని ఆరూరు సమీపంలో కీర్తిపట్టు అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అమ్మూబి, రసూల్ అని వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళిద్దరూ చక్కగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ భార్యాభర్తలకి 2 పిల్లలు. ఇప్పుడు అమ్మూబి ప్రెగ్నెన్సీతో ఉంది అండ్ రసూల్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సో అక్కడ దాకా బాగానే ఉంది, మంచిగా సాగే జీవితం, సంసారం కూడా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా చాలా బాగా కొనసాగింది. అమ్మూబి కూడా 2 పిల్లలు పుట్టేంత వరకు చాలా బాగా ఉంది భర్తతో. తర్వాత అమ్మూబి ప్రవర్తన మారింది. అమ్మూబి దగ్గర స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. భర్తని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. భర్తను పట్టించుకోకుండా ఉండడం కూడా స్టార్ట్ చేసింది. ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడడం, ఫోన్లోనే చాటింగ్లు, ఫోన్లోనే మెసేజ్లు, ఇలా అమ్మూబి తయారైంది. అలా ఆమెకి ఫోన్ వాడడం చాలా అలవాటుగా మారిపోయిన ఈ తరుణంలో ఆమెకి సోషల్ మీడియాలో లోకేశ్వర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. వీళ్ళిద్దరూ రెగ్యులర్గా ఫోన్లలో మాట్లాడుకునే వాళ్ళు, చాటింగులు చేసుకునే వాళ్ళు, రకరకాలుగా ఫోటోలు, ఇమేజ్లు ఇవన్నీ సెండ్ చేసుకునేవాళ్ళు. ఈ విషయం రసూల్కి తెలిసింది. రసూల్కి తెలియడంతో భార్యని మందలించాడు. ఇలా చేయడం తప్పు, మనకి 2 పిల్లలు ఉన్నారు, చేతులారా మన జీవితాల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం, ఆ నాశనం చేసేది ఎవరో కాదు నువ్వే అని కూడా చెప్పడం జరిగింది. చెప్పినా కూడా మొదట్లో భార్య వినలేదు. ఇక వినకపోవడంతో పంచాయతీలు పెట్టించాడు. పెద్ద మనుషులు వచ్చారు. పెద్ద మనుషుల సమక్షంలో ఒక పంచాయతీ జరిగింది. ఇక పంచాయతీలో అమ్మూబి లేదు నేను మంచిగానే ఉంటాను, ఇక నుంచి తప్పుడు పనులు అలాంటివి ఏమీ చేయను అని మాట ఇచ్చింది. అక్కడ దాకా బాగానే ఉంది. కట్ చేస్తే స్టోరీ మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ లోకేశ్వర్తో మాట్లాడడం స్టార్ట్ చేసింది అమ్మూబి. ఇక లోకేశ్వర్ అమ్మూబికి ఒక సలహా ఇచ్చాడు. అదేంటంటే, నీ భర్తే మనకి అడ్డు, నీ భర్తని అడ్డు తొలగిస్తే మన ఇద్దరం జీవితాన్ని సంతోషంగా గడపచ్చు అని ఒక సలహా ఇచ్చాడు. దాన్ని అడ్డు తొలగించాలంటే చిన్న ఉపాయం ఉంది నా దగ్గర అని చెప్పాడు. అలా లోకేశ్వర్ అమ్మూబికి ఒక పురుగుల మందు బాటిల్ కొనిచ్చాడు. ఈ పురుగుల మందు తీసుకెళ్లి అమ్మూబి లోకేశ్వర్కి ఫ్రూట్ జ్యూస్లో కలిపించింది. ఈ ఫ్రూట్ జ్యూస్ రసూల్ తాకపోవడంతో ప్రమాదం తప్పింది. కానీ మళ్ళీ ట్రై చేసింది. మళ్ళీ ఏం చేసిందంటే, ఇలా అయితే కుదరదు, ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాతే సాంబార్ అన్నంలో విషం పెట్టిస్తే తింటాడు అని పక్కా ప్లాన్ చేసుకుంది. ఎందుకంటే తమిళనాడులో సాంబార్ అనేది జనాలు అంత ఇష్టపడి తింటారు. అండ్ ఆ డ్రైవర్కి అంటే రసూల్కి సాంబార్ అంటే కూడా ఇష్టం కాబట్టి సాంబార్లో కలిపింది. పాపం ఇదంతా తెలియని రసూల్ ఆ సాంబార్ అన్నం తిన్నాడు. తిన్న వెంటనే అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక భార్య ఏమీ తెలియనట్టు ప్రవర్తించింది కానీ బంధువులకి డౌట్ వచ్చింది. ఈ డౌట్తో పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఎంక్వైరీలో భాగంగా భార్య అమ్ము మీద డౌట్ రావడంతో అమ్ముబి ఫోన్ చెక్ చేసి ఫోన్లో వాట్సాప్ చాటింగ్లు, ఇన్స్టాగ్రామ్ చాటింగ్లు ఓపెన్ చేస్తే ఈ ఇన్స్టాగ్రామ్ చాటింగ్లో క్లియర్గా అమ్ముబి రసూల్కి ఇచ్చిన పురుగుల మందు నేను దానిమ్మ జ్యూస్లో కలిపాను కానీ నా భర్త తాగలేదు అని ఒక మెసేజ్ కనిపించింది. సో దీన్ని ఆధారంగా చేసుకొని పోలీసులు లోకేశ్వర్ని అండ్ అమ్మూబిని రిమాండ్కి తరలించారు. ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తుంది? నాకైతే ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో భర్తలకి భద్రత లేదనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే రేపు పొద్దున పెళ్లి చేసుకోవాలన్నా కూడా భయం వేస్తుంది. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి.